దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే. భక్తల్ శాసనసభ్యులైన వాకిటి శ్రీహరి గారు ఆ సార్ గారు మా భూమిని అక్రమంగా కబ్జా చేసుకొని మా ఫ్యామిలీ అయిన మా తాతగారు ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఆయన కుటుంబానికి సంబంధించిన ఆయన సొంత భూమిని కబ్జా చేసి మాకు ఇంత స్థాయికి తీసుకురావడం జరిగింది. ఆయన పదవిలో ఉన్నప్పుడు మాకు ఎంఆర్ఓ గాని ఆర్డీఓ సార్ గాని మాకు ఫేవర్ గా రాకుండా చేస్తున్నాడు, బెదిరించి మరియు కలెక్టరేట్ లా గాని మన అనుచరులను తిప్పుతూ మాకు బెదిరించడం చేయడం జరుగుతుంది. దీనికి కారణం శ్రీ భక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సార్ గారే. ఇందుకు గాను మాకు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మాకు పైన కొంచెం కఠిన జాలి చూపి మాకు న్యాయం చేస్తారని మేము ప్రజా దర్బార్కి రావడం జరిగింది. ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఇప్పుడు స్వతంత్ర యోధుడా లేకపోతే ఏ దానికి సంబంధించి ఆయన భూమి స్వతంత్ర యోధుడు అయినా మా తాత ఒక ఫ్రీడమ్ ఫైటర్ స్వాతంత్ర సమయోధనల ప్రజాకారుల యుద్ధంలో మా తాతగారు అయిన శ్రీ ఆర్య నర్సప్ప అనే ఆయన స్వాతంత్ర సమయోధుడిగా ఉండి వ్యవసాయం చేస్తూ టెనెంట్ ప్రకారం భూమిని కొనడం జరిగింది. దాని తర్వాత శ్రీ ఎమ్మెల్యే గారు ఆకిటి శ్రీహరి సార్ గారు సర్పంచ్ పదవిలో జెడ్పీటీసీ పదవిలో ఉన్నప్పుడు మా ఫ్యామిలీపై కొంచెం ఇది చేస్తూ మా భూమిని అక్రమంగా కబ్జా చేయడం జరుగుతుంది. ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడా, టీడీపీలో కాంగ్రెస్ లోనే ఉన్నాడు. ఫస్ట్ కెళ్ళి కాంగ్రెస్ లోనే ఉన్నాడు. ఆ పదవిలో ఉండగానే మా బాబాయ్ని చంపించడం కూడా జరిగింది సార్ గారు. మాకు మేము పోలీస్ కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు మాకు పోలీసులను కూడా మాకు అనుకూలంగా ఇవ్వలేదు. ఎమ్మెల్యేనే చంపించిండు, మీ బాబాయ్ ఎమ్మెల్యేనే చంపించిండు. ఎమ్మెల్యే సార్ గారే చంపించడం జరిగింది. మొన్న మళ్ళీ కేసు ఫైల్ కాలేదా? కేసు ఫైల్ కాకుండా ఆయన ఇచ్చేయడం జరిగింది. మమ్మల్ని పొజిషన్ లోకి వెళ్ళి క్రిమినల్ కేసు పెట్టి పంపించడం జరిగింది. మళ్ళీ పోలీసు వాళ్ళు 2018లో కేసు పెట్టి అదే సర్వే నెంబర్ సేమ్ మళ్ళా లంచం తీసుకొని మళ్ళీ 2020లో కూడా సేమ్ కేసు పెట్టడం జరిగింది. 2023 ఎలక్షన్ ముందు విత్డ్రా చేసుకొని ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మళ్ళీ 2020లో ఫైల్ అయిన కేసు రీఓపెన్ చేసి మళ్ళీ క్రిమినల్ కేసులో కోర్టుకు తిప్పడం జరుగుతుంది. అంటే మిమ్మల్నేనా? అంటే మీ భూమి పోయింది, మిమ్మల్నే మా భూమిని మా పైనే కబ్జా చేసి అక్కడ ఉన్న ఎంఆర్ఓలు సర్వేలు వాళ్ళందరూ ఎమ్మెల్యే గారికే సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. పలుకుబడి రాజకీయం అని వాళ్ళు అంటున్నారు. ఆయన అనుచరులు ఏమంటున్నారు, మా భక్తల్ ముదిరాజ్ బిడ్డ ఎమ్మెల్యే మా మామ అని మమ్మల్ని బెదిరించి మమ్మల్ని చంపడానికి రావడం జరుగుతుంది. మేము ఇక్కడ రోడ్డు మీద వెళ్తుంటే మాకు దగ్గరగా బైక్ తెచ్చి ఆనించడం అలాంటి పనులు చేస్తున్నారు. ఇంకా ఎక్కువ ఏమైనా మేము ఫోర్స్ చేస్తే మా మామ ఎమ్మెల్యే మాది భూమి అక్రమంగా కబ్జా చేస్తున్నారు, ఇప్పటికైనా వాళ్ళే దున్నుతున్నారు మాది అని మేము వెళ్తే రాండి చేను కాడికి చంపేస్తాం మిమ్మల్ని, మా సైడ్ ఎమ్మెల్యే బలం ఉంది అని ఏ ఆఫీసర్ ని కూడా మాకు సహకరించడం. భూమి దున్నే వాళ్ళు బ్రాహ్మణ్సా? ఎవరు వాళ్ళు? బీసీ బుదిరాజ్ వాళ్ళు. మీరు కొన్నది ఎవరిదానా? మేము కొన్నది భీమచంద్రరావు కోమటోళ్ళ దానా, బాపనోళ్ళ దానా మీరు కొనుక్కున్నారు. అది మాది అని చెప్పేసి వాళ్ళు కబ్జాలకు వస్తారు. వాళ్ళదని ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది వాళ్ళకు? వాళ్ళు మా ఫోర్జరీ పాస్బుక్ తయారు చేసుకున్నారు. తయారు చేసుకొని మాది కానీ రావడం జరిగింది. కోర్టు నుంచి వచ్చిన హైకోర్టు ఆర్డర్ పైన మేము ఇంజక్షన్ ఇస్తా బ్లాక్ చేసినా కూడా ఎంఆర్ఓ గారు రీఓపెన్ చేసి రీస్టేట్ చేసి మళ్ళీ బ్లాక్ చేస్తున్నారు. ఈ ఎంఆర్ఓలు కూడా మాకు సహకరించడం లేదు. ఫస్ట్ దొంగలు వాళ్ళే ఎంఆర్ఓ. ధరణి బ్లాక్ చేసినా కూడా రీఓపెన్ చేసి బ్లాక్ చేయడం మళ్ళీ బ్లాక్ చేస్తున్నారు. ఒక్కసారి కంప్లీట్ గా అయిపోయిందంటే మళ్ళీ ఓపెన్ చేసే రైట్స్ లేవని చెప్పేసి గవర్నమెంట్ చెప్పుకుంటూ వస్తుంది కదా. కానీ వాళ్ళు చేస్తున్నారు లేవు అని అంటున్నారు. వాళ్ళే ఓపెన్ చేస్తున్నారు మళ్ళీ బ్లాక్ చేస్తున్నారు. అది కారణం. మరి ఆర్డీఓ సార్ని వెళ్ళి టెనెన్సీ ఇష్యూ గురించి వెళ్తే సార్ ఆర్డర్స్ చదివి మీకు ఫేవర్ గా ఉంది, మీకు నేను ఆర్డర్ ఇస్తా అని చెప్పాడు. ఆ సార్ ని కూడా బెదిరించడం జరిగింది. దాంట్లో అటెండర్ బెంచ్ క్లీపర్ అని బాలరాజ్ సార్ ఉంటాడు. ఆ సార్ ని కులం పిచ్చితో బెదిరించడం జరిగింది. ఆర్డీఓ సార్ ని కూడా ముదిరాజ్ ఆయన కూడా ఆర్డీఓ సార్ ని కూడా బెదిరించి ఎమ్మెల్యే సపోర్ట్ అని మాకు మొన్న ఆర్డర్ రాకుండా చేయడానికి కారణం కూడా ఎమ్మెల్యే సారే. మక్తల్ మండలం నారాయణపేట జిల్లా సార్. వ్యవసాయ పొలం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని కలవడానికి వచ్చినాం సార్. మా భూమి ఒక పంచాయతీ ఉంది, అది హైకోర్టు ఆర్డరు, జేసీ ఆర్డరు
దాని గురించి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలపడానికి వచ్చినాం సార్. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గౌరవ శాసనసభ్యులు మా భూమిని కబ్జా చేస్తున్నాడు సార్. ఏ పార్టీకి సంబంధించిన ఆయన? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన సార్. పార్టీలో లేనప్పుడు కబ్జా చేసిండా? పార్టీల గతంలో ఉండి సర్పంచ్ గా ఉన్నాడు, జడ్పీటీసీ గా ఉన్నాడు, ప్రెసిడెంట్ గా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేనా? ఏం పేరు ఆయనది? వాకిటి శ్రీహరి సార్. శ్రీహరి ఏ డిస్టిక్ వస్తుంది? నారంపేట డిస్ట్రిక్ట్ వస్తుంది సార్. నారంపేట అంటే సంగారెడ్డి దగ్గరనా? నారంపేట జిల్లా. నారంపేట జిల్లా. ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మేము హైకోర్టు జేసీ హైకోర్టు ఆర్డర్ని అమలు చేయమని ఆటోకు పెట్టుకున్నాం సార్. అక్కడ వచ్చి అడ్డు తలుకుంటున్నారు సార్. మళ్ళా మరి ఇప్పుడు మీదే కదా భూమి, ఆయన కబ్జా చేయాల్సిన మా అవసరం భూమిని కబ్జా చేయడానికి దౌర్జన్యంగా చేస్తున్నాం సార్. అలా పోలీస్ కేసు కూడా పెట్టిండు మా మీద. పోలీస్ కేసులో కూడా మేము హైకోర్టుకి వెళ్ళి సివిల్ లిటిగేషన్ ఆర్డర్ కూడా తెచ్చి ఇచ్చినాం పోలీసు వాళ్ళకి. ఎస్పీకి ఇచ్చినాము, ఎస్పీ నుంచి డిఎస్పీకి రాసినాము. డిఎస్పీ కూడా ఎస్ఐ గారు బేఖతారు చేసిండు. దాన్ని చేసి మాకు ఎఫ్ఐఆర్ చేసిండు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళాము. కోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకున్నాము. బెయిల్ తీసుకొని మొన్న టికెట్ వచ్చే ముందర మాకు కేసు విత్డ్రా చేసుకున్నాడు. సివిల్ కేసు ఉంటే నాకు టికెట్ రాదని చెప్పి ఆ కేసుని విత్డ్రా చేసుకున్నాను సార్. చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కేసుని కూడా మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మళ్ళీ ఒక కేసుని లేపెట్టిండు. అంటే ఎమ్మెల్యే ముందు కేసు విత్డ్రాల్ చేసుకొని మాకు సంబంధం లేదని హోదాలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కబ్జాలకు వచ్చింది సార్. మళ్ళా వచ్చి మళ్ళీ ఒక కేసు గెలిచి మా ఆడోళ్ళ మీద తన క్యాట్ ఎస్ఐ ఉన్నాడు అశోక్ కుమార్ అని. ఆ అశోక్ కుమార్ సార్ దగ్గర ఈ కేసు పెట్టించి ఆయన హైకోర్టు ఆర్డర్ ని బేఖతారు చేసి జేసీ శివకుమార్ నాయుడు ఆ ఆర్డర్ ని బేఖతారు చేస్తూ ఎఫ్ఐఆర్ చేసిండు సార్. ఆ కేసు కూడా ఇప్పుడు మళ్ళా లేపెట్టిండు. మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఆయనకు పాదాభివందనాలు తెలుస్తున్నాం సార్. అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కానీ కేసులన్నీ పక్కన పెట్టి మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మీ భూముల మీద మళ్ళీ వచ్చిండు సార్. ఇప్పుడు మరి వాళ్ళదా భూమి మీద? మాది సార్. మేము భీమచంద్ర రావు దగ్గర కౌలు చేసుకుంటూ ఎన్నెంటూ ఉండి మేము ఖరీదు చేసినాం సార్. మీరు కౌలు చేసుకుంటూ మీకు వచ్చిందా? మాకు వచ్చింది సార్. ఎన్నెంటు పొజిషన్ కూడా మాకు రికార్డ్ లో ఉంది. మరి అలాంటప్పుడు ఇది ఎందుకు వచ్చింది ప్రాబ్లం? ఇది ఏం లేదు సార్, పీటీ అని చెప్పి ఆ పీటీ అనేది కూడా చనిపోయిండు. ఇప్పుడు మీరు కౌలుకు తీసుకున్నారు కదన్నా, మీకు కౌలు తీసుకొని మీకు వారసత్వంగా వాళ్ళు వచ్చిందా, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా, లేకపోతే కౌలు కౌలు చేసుకుంటా భీమచంద్ర రావే ఎన్టీ రామారావు పీరియడ్ లా కౌలు చేసుకుంటూ మీరు భీమచంద్ర రావు దగ్గర ఎందుకంటే కౌలు చట్టం ఉంటారు, మీరు ఆయన దగ్గర కొన్నట్ల కాయం తీసుకొని పట్టా చేసుకోమని చెప్పిండు. అని దానిలో మేము అన్ని రైట్స్ ఉన్నాగానే ఇది టెనెంట్ అంటే కూడా టెనెంట్ పొజిషన్ కూడా టెనెంట్ కబ్జాలు కూడా మేమే ఉన్నాము. ఆ రికార్డు కూడా తెచ్చినాం. జేసీ శివకుమార్ తోన రివ్యూ ఆర్డర్ వేసినాం. రివ్యూ ఆర్డర్ పాస్ అయిన తర్వాత మళ్ళీ హైకోర్టు పోయింది. హైకోర్టులో కూడా కోర్టు డిస్మిస్ అయిన తర్వాత కూడా పోలీస్ కేసులు చేపిస్తున్నారు సార్ ఆయన. అంటే ఇప్పుడు హైకోర్టులో మీరే విన్ అయ్యారా? విన్ అయినాం సార్. విన్ అయినాక మీకు మీ హ్యాండ్ ఓవర్ మీకు ఇస్తారు కదా కోర్టు ద్వారా, మీకు వాళ్ళు ఇవ్వకుండా ఆర్డర్ అడ్డుకున్నాడు. మళ్ళీ వచ్చి అట్లా అడ్డుకున్నాడు సార్. అంటే ఇది అధికారంగా ఉండే లేకపోతే అధికారం మీద ఉంది? ఎమ్మెల్యే గారు ఉండి అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గారు ఉన్నాక గెలిచిన తర్వాతనే అడ్డుకుంటున్నాడు. అంటే ఉన్నందుకు తాను దౌర్జన్యంగా చేస్తున్నాడు. వాళ్ళ ముద్రాజ్ అని చెప్పి క్యాస్ట్ బిల్ అని చెప్పి దౌర్జన్యం చేస్తున్నాడు సార్.